ఇప్పుడు నవంబర్ 29, 11 నెల 2009 దీక్షా దివాస్ కరీంనగర్ మీరు గులాబీ చొక్కా వేసుకున్నారు. నిన్న దీక్షా దివాస్ తెలంగాణ భవన్‌లో, తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరిగిందని అనుకుంటున్నారా? అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు దీక్షా దివాస్ 10 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది నాకు. మీరన్నట్టు ఎప్పుడు జరిగింది ఇది? నిన్న జరిగింది. కాదు. హ్మ్. ఏ సంవత్సరంలో జరిగింది? 2009లో జరిగింది. 9లో జరిగింది కదా! కరీంనగర్‌లో. జరిగింది కదా! 2010లో జరిపినవా? హ్మ్. 11లో జరిపినవా? 12లో జరిపినవా? 13లో జరిపినవా? 14లో జరిపినవా? 14 అయితే ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే. ఆడంబరంగా జరపొచ్చు కదా! గొప్పగా జరపొచ్చు కదా! హ్మ్. దీక్షా దివాస్ కారణంగా ఆ! కేసుల పాలైనోళ్ళు, హ్మ్. అరెస్ట్‌లు అయినోళ్ళు, జైల్లోకి పోయినోళ్ళు వాళ్ళని సన్మానించవచ్చు కదా! హ్మ్. దీక్షా దివాస్ అనేది ఒక్క కేసీఆర్ ఒక్కడు చేస్తే అది ఇది. హ్మ్. అదే రోజు బగబగ మండే మంటల్లో ఆహుతైన ఆ, శ్రీకాంతాచారి పరిస్థితి ఏంటిది? దీక్షా దివాస్ ఆ, లో భాగంగా నిన్ను బుల్లెట్ ప్రూఫ్ కారులో అరెస్ట్ చేసి తీసుకుపోయి ఖమ్మంలో పెట్టి హాస్పిటల్లో పెట్టి వైద్య సదుపాయం అంతా కల్పించి ఆడించి ఆ, నిమ్స్కి తీసుకొచ్చి అక్కడ పెట్టి ఎన్నెన్నో జరిగినాయి కదా ఆ రోజుల్లో. ఆ మొత్తం ఆ 11 రోజుల కాలంలో జరిగినటువంటి ఆ మొత్తం ఉద్యమాన్ని పోరాటాన్ని వెలుగెత్తి చాటకుండా ఒక్క ఏమి అయింది ఆ రోజు మనందరికీ తెలియదా? అలుగునూరు చౌరస్తాలో ఏం జరిగిందో డ్రామా కంపెనీ తెలియదా మనకి? కరీంనగరు మినీ తెలంగాణ భవన్గా చెప్పబడే కరీంనగర్ తెలంగాణ భవన్లోంచి అలుగునూరు చౌరస్తా కానీ లేకపోతే ఖమ్మం వరకు ఎట్లా పోయిండు? ఆ రోజు ఆయన ప్రయాణించిన వాహనం ఎవరిది? బుల్లెట్ ప్రూఫ్ కారు. డ్రైవర్ ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన డ్రైవర్ ఆయన. ఆ? ఆ కారులో వేరే వాళ్ళు ఎందుకు లేరు? నువ్వు సిద్దిపేట దీక్షా దివాస్ పోదలుచుకున్నప్పుడు పోతున్నప్పుడు నీ కారులో నువ్వు తప్ప ఇంకెవరు ఎందుకు లేరు? కాబట్టి సరే ఏది ఏమైనా కడుపు చించుకుంటే పేగులు మనమే బయటపడతాయి. ఆ రోజు మేమందరం మాట్లాడలేదు. మాకు అన్నీ తెలుసు. దీక్షా దివాస్ ఎట్లా ప్రారంభమైంది తెలుసు. కరీంనగర్ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి అలుగునూరు చౌరస్తాకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసు. ఆ వెహికల్ అటు వరంగల్ వైపు ఎట్లా పోయింది, మిగతా వాహనాలన్నీ సిద్దిపేట హైదరాబాద్ వైపు ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ తెలియదా మనకి? ఇదేమన్నా ఎక్కడో అండమా గల్ఫ్లోనో ఇంకెక్కడో దేశం కానీ దేశంలో జరిగిందంటే మనకు వెంటనే తెలియదు, ఆధారాలు దొరకవు. ఇక్కడ అన్నీ తెలుసు మాకు. కాబట్టి ఏది ఏమైనా తెలంగాణ ఉద్యమంలో ప్రతి సంఘటన ఒక పోరాట రూపమే. మిలియన్ మార్చ్ కాదా? ట్యాంకు బండ మీద విగ్రహాలని కూల్స్తే ఆ, అది దేశ ప్రపంచ చరిత్రలో ఒక పెద్ద ఘట్టంగా మిగిలిపోయింది. వంట వార్పులు కాదా? ఏది సాగరహారం కాదా? సాగరహారం ఎంత గొప్ప. తెలంగాణ కోసం ఆహుతైన వాళ్ళు, బలిదానాలు గురైన వాళ్ళు, బగబగ మండే మంటల్లో ఆహుతైన వాళ్ళు, 110 కిలోమీటర్ల వేగంలో వస్తున్న రైళ్లకు ఎదురుగా పోయి జై తెలంగాణ అంటూ అమ్మానే పిలుపు నోచుకోకుండా జై తెలంగాణ అంటూ ఆ, వీర మరణం చెందిన వాళ్ళు, వాళ్ళకు వద్దా? వాళ్ళ చరిత్ర వద్దా? కేసీఆర్ ఆయన దీక్షా దివాస్లో పాల్గొన్నాడు, నిరాహార దీక్ష చేసిండు. ఆ, అది ఆయన ఆయన పాత్ర ఆయనకు ఉన్నది, వద్దంటలేవు. కానీ మన పాత్రని వెలుగెత్తు చాటుతున్న క్రమంలో ఇతర సంఘటనలని, ఇతర విషయాలని తక్కువ చేయొద్దు మనం. అది చాలా దుర్మార్గమైన, నీచమైన పద్ధతి అంటారు. ఓకే. ఏమి మరి ఎవరి మన ఇవాళ నేను ప్రాణంతో బతికి ఉన్నా, నాకు అవకాశం ఉంది. మీలాంటి వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఆ, ఆ, అడిగితే నేను చెప్పగలిగే ఒక అవకాశం నాకుంది. అవకాశం లేని వాళ్ళు ఎంతమంది, ఎన్ని కుటుంబాలు తెలంగాణ కోసం, ఈ సమాజం కోసం, భవిష్యత్ తరాల కోసం అవుతైన వాళ్ళు ఎన్ని
ఐదు అంతస్తులు 6 అంతస్తులు ఆయన ఉన్నాడు కదా కిష్టయ్య, తన రివాల్వర్ తోటి తను కాల్చుకుపోయిండు. బెల్లి లలిత ఆ, 18 ముక్కలైంది తెలంగాణ కోసం. 1997 నుంచి తెలంగాణ కోసం త్యాగాలు చేస్తూనే వచ్చారు. ఒక 2009 తర్వాతనే కాదు. సరే 69 అదొక చరిత్ర, 53 56 అదొక చరిత్ర. మనం ఏదైతే తుది దశ మరి దశ ఉద్యమంగా అని చెప్పబడుతున్న తెలంగాణ ఉద్యమం రాష్ట్రాన్ని సాధించమని చెప్తున్నటువంటి అంతిమ తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్కరి చరిత్రను తక్కువ చేయలేం కదా. ఎవరు తక్కువ దీంట్లో? ఒక్కొక్క పేరు చెప్తా ఉంటే ఒక్కొక్కగా వాళ్ళ గొప్పగా మనకు కనపడతా ఉంటుంది. వాళ్ళు పురుగు పెరుగన్నం లెక్క పురుగు మందుని తీసుకున్నారు వాళ్ళు. 5 అంతస్తులు 6 అంతస్తులు బంగ్లా మించి ఇక్కడే కాదు ఢిల్లీకి పోయి బంగ్లాల మించి దూకి చనిపోయారు కదా. వాళ్ళు ఎందుకు వాళ్ళకి తెలియదా? మా కోసం వాళ్ళకి ఏమన్నా పట్టభద్రులైన విద్యార్థులు, పిహెచ్డి చేసేటోళ్ళు, రీసెర్చ్ స్కాలర్సు, పీజీలు చేసేటోళ్ళు, ఇంజనీరింగు, ఎల్ఎల్బీలు, ఫార్మసీలు, ఎంతమంది వాళ్ళ త్యాగాలు ఎన్నడన్నా ఎవరైనా మాట్లాడుతున్నారా? ఆ కుటుంబాల గురించి ఆలోచిస్తుండ్రా? మనకేం బ్రహ్మాండంగా ఉందాం. 11 రోజుల దీక్షా దివస్ తోటే 19.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అవకాశం మీకు దక్కింది కదా. మరి ప్రాణాలు పోయిన కుటుంబాలు, ప్రాణాలు అర్పించిన వాళ్ళ చరిత్ర ఏం కావాలా? అదేమొద్దా మనకి? కాబట్టి దీక్షా దివాస్ని మనం ఏం తక్కువ చేస్తలేము. కానీ దీక్షా దివాస్ లాంటి ఒక్కదాన్ని ఫోకస్ చేసి మిగతా వాటన్నిటినీ చూపించకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి, నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి, ఏ విలువలు లేనట్టుగా నాకైతే అనిపిస్తూ ఉన్నది. ఏ విలువలు ఉన్నాయి? నా గురించి నేను చెప్పుకోకుండా, నా ఉద్యమ సహచరుల గురించి నేను చెప్పుకుంటే అది గొప్పతనం అంటారు. నా గురించి నేను డబ్బా కొట్టుకుంటే ఏమొస్తుంది? ఎట్లా సమాజంలో ఆల్రెడీ నీకు ఎంత గౌరవం రావాలని వచ్చింది, మీకు ఎన్ని ఫెసిలిటీస్ రావాలని వచ్చినాయి, ఎన్ని ఫలితాలు రావాలని అన్నీ వచ్చినాయి. కాబట్టి ఈ దీక్ష ఇప్పుడు చేసిండ్రు, ఏదో చేసిండ్రు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేస్తారో లేదో తెలియదు, చేస్తారా లేదో తెలియదు. జనతా గ్యారేజ్ అని చెప్తున్నారు. పబ్లిక్ సమస్యలు ఏమైనా ఉన్నా ఇక్కడ సమస్యలన్నీ కూడా మేము వింటాము అన్నట్టు జనతా గ్యారేజ్ లాంటిగా అన్నట్టు చెప్తున్నారు కేటీఆర్. తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్ తెలంగాణ ప్రజల కోసమని. మంచిదే, కాదని ఎవరంటాను, వినాలా. వాళ్ళు నీ దగ్గరకు వచ్చుడు కాదు, నువ్వు ప్రజల దగ్గరికి పోవాలి. వాళ్ళు నీ దగ్గరకు వచ్చుడు ఎందుకు? సరే, నువ్వు ప్రజల దగ్గర పోనప్పుడు, నువ్వు అందుబాటులో లేనప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళు చెప్తారు. మంచిదే. ప్రతి కార్యాలయము అక్కడ అది పబ్లిక్ ప్రాపర్టీ. అది ఇప్పుడు ఆ బిల్డింగు, ఆ జాగా ఎవరు ఇచ్చారు నీకు? పార్టీ కోసం ఇచ్చారు. పార్టీ కోసం అంటే అది ప్రభుత్వ స్థలం అది. కాబట్టి మీరు జనతా గ్యారేజీలు చేస్తారా లేకపోతే ఇంకే గ్యారేజీ చేస్తారా? మాటల గ్యారెంటీ వద్దు, పని కావాలా. పని చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా వాని గత చరిత్ర ఎట్లా ఉన్నా, వాడు దొంగ కానీ, లఫంగు కానీ, మోసగాడు కానీ, కుట్రదారుడు కానీ, మర్డరర్ కానీ, వాడు ఎవడైనా కానీ ఖచ్చితంగా ప్రజలు బందిపోటుగా ముద్ర వేయబడినటువంటి మనం ఎంపీలు చేయలేదా? సమాజం రౌడీ షీట్లు ఉన్నోళ్ళం చేయలేదా? కేసీఆర్ మీద ఎన్ని లేవు, ఎన్ని రకాల పేర్లుండే ఆయనకి. దొంగ నోట్లని, దుబాయ్ అని, ఇంకోటి ఎన్నున్నా ఒకసారి ఒక ఉద్యమ రూపంలోకి వచ్చిన తర్వాత, ఒక నినాదాన్ని పట్టుకుని ముందుకు వచ్చిన తర్వాత ప్రజలు వాటిని మర్చిపోలేదా? కాబట్టి మాటలు కాదు కావాల్సింది. కేటీఆర్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాను. మాటలు మాట్లాడితే ఏమొస్తుంది? మాటలు పనిచేయాలి. ఇటు ముఖ్యమంత్రి గారు కూడా మాటలు ఎక్కువ మాట్లాడతాడు. అసలు ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి, ఒక రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నవాళ్ళు. ఇవాళ కేటీఆర్ కూడా ఒక ఎమ్మెల్యే, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్. నెల జీతం తీసుకుంటాడు మా ఆయన. నెలకి 4 లక్షల జీతం తీసుకుంటాడా కేటీఆర్? ముఖ్యమంత్రి గారు తీసుకుంటలేడా? ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ అన్నప్పుడు
వాళ్ళ భాష, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ బాడీ లాంగ్వేజు అన్నీ కూడా చాలా డిసిప్లిన్‌గా ఉండాలి. చట్టబద్ధంగా ఉండాలి. రాజ్యాంగబద్ధంగా ఉండాలి. ఆ! సెన్సిబుల్‌గా ఉండాలి. ఏం కనపడుతాంది? అసలు వాళ్ళు మాట్లాడిన మాటలు వినడానికి మన వాళ్ళు వాళ్ళ వీడియోలు చూడాలంటే భయమైతాంది. పిల్లలైతే ఆ భాషకు అలవాటు పడితే ఇంక అసలు ఎక్కడ పోవాలా? ఓకే. కాబట్టి ఫస్టు బీఆర్ఎస్‌ని రద్దు చేసి వాళ్ళు టీఆర్ఎస్ పెట్టాలి. ఆ దిశగా ఏమైనా ఆలోచించే అవకాశం ఉందంటారా? చెయ్యాలి. ఆ! చేయకపోతే వీళ్ళు ఎన్ని కప్పుగంతలేసినా ఎవ్వడు జనం పట్టించుకోడు. ఓకే. తెలంగాణ అనే పదానికి ఉన్న ఒక సెంటిమెంట్, ఒక పేగుబంధం అది పోయిన తర్వాత ఇంక నువ్వు ఏమైతే ఏంది? ఓకే. ఎవడు పట్టించుకుంటాడు? కాబట్టి వాళ్ళు చేయాల్సిన పని మీ చరిత్ర తెలంగాణ చరిత్ర కాదు. కల్వకుంట్ల చరిత్ర తెలంగాణ చరిత్ర కాదు. తెలంగాణ చరిత్ర రాష్ట్ర సాధన చరిత్ర. ముఖ్యంగా రాష్ట్ర సాధన చరిత్ర 1953 నుంచి మొదలయ్యి 2014 దాకా కొనసాగినటువంటి చరిత్ర అది. ఇన్ని దశాబ్దాల చరిత్రని ఒక్క కుటుంబానికి ఆపాదించేసి ఆ, ఇవాళ తెలంగాణ చరిత్ర అంటే ఇదే చరిత్ర అంటే ఎంత దుర్మార్గం అది, ఎంత నీచం అది. ఇది కాదు కదా చరిత్ర. కాబట్టి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా తెలంగాణ ఉద్యమం పట్ల లక్ష్య సాధన పట్ల మీకు ఏమాత్రమైనా ఆ, కొన్ని విలువలతోటి కనుక మీరు చేయదలుచుకుంటే చరిత్ర మొత్తం రాపియండి. రాపిచ్చి నిస్సంకోచంగా దాన్ని ప్రజలకు అందుబాటులో పెట్టండి. అది గొప్పవాడు అంటాడు. ఉత్తగా మీ భజన చేసుకోవడానికి ఇదేమి ఓకే.